ఇంట్లో ఇంట్లో సారంగియో కదా అల్లరంటే ఏం చేస్తావు ఐ మీన్ ఫస్ట్ మీ ఫ్యామిలీ ఎవరెవరు ఉంటారు మమ్మీ డాడీ నానమ్మ హనీ స్వీటీ వాళ్ళెవరు మా చెల్లెలు మరి వాళ్ళు చెప్పాలి నేను చెల్లి నువ్వే పెద్దమ్మా నేను ఓకే నీ తర్వాత హంసిని అని పెద్ద చెల్లి చిన్న చెల్లి శ్రీ శ్లోక బాగుంది పేరు సో ముగ్గురు అమ్మాయిలే బాలేదా నీ పేరు బాలేదు కానీ నీ నిక్ నేమ్ బాగుంది నీ నిక్ నేమ్ ఏంటి శ్రీ కాదు నేను చెప్పనా మీ డాడీ ఇందాక నాకు కాల్ చేసి చెప్పారు మా అమ్మాయి ఇది చెప్పదు అసలు మా శ్రీదేవి మీరు లైవ్ లో అందరికీ చెప్పిన ఇంత నిక్ నేమ్ చాలా తక్కువ మందికి ఉంటుందని నేను చెప్తాను గుండు ఓకే ఏంటది గుండు ఇంత చందమామలాగా ఉన్న పిల్లకి గుండెని ఎందుకు పేరు పెట్టారు ఏ స్వీటియో ఐస్ క్రీమో యాపిల్ అంటే యాపిల్ అంటారు మరి యాపిల్ కాదా యాపిల్ కాదు ఐస్ క్రీమ్ కాదు గుండు ఇంత హెయిర్ ఉంటే గుండెని ఎందుకు పెట్టారు మీ డాడీ తెలీదు అన్నీ ఆయన అడగాల సరే చెప్పు సో ఫ్యామిలీ ఎవరంటే ఇష్టం నీకు మమ్మీయా డాడీయా చెల్లెలా అందరు ఇష్టమా ఫస్ట్ ఎవరు ఇష్టం ఇప్పుడు మీ డాడీ నీకు ఈ కన్ను ఇష్టమా ఈవిడ ఇంత పెద్ద యాక్ట్రెస్ ఎలా అయింది యాక్ట్రెస్ కూడా కాదు అమ్మో ఇంకా నెక్స్ట్ లెవెల్ మహానటి లాజికల్తో కొడేస్తుంది 12 yearsకే ఎలా అయింది తెలివితేటలు బాగుంది నాకు ఇక్కడ ఉంటుంది నీకు ఇక్కడ ఉంది అందుకే మరి స్కూల్కి వెళ్ళాలి చదువుకోవాలి అసలు చిన్నప్పుడు పిల్లల్ని స్కూల్కి పంపరు స్కూల్కి పంపరు కదా యాక్టింగ్కి పంపరు నీతో మాట్లాడి నాకు పోతుంది నీ తెలివి సో యాక్టింగ్ అంటే చిన్నప్పుడు ఎంకరేజ్ చేయరు కదా బట్ మీ డాడీ వాళ్ళు మరి ఎలా ఎంకరేజ్ చేశారు మీ డాడీ సో డాడీస్ మాక్సిమం చిన్న పిల్లల్ని చదువుకోమని చెప్తారు మమ్మీ కానీ బట్ నిన్ను మీ డాడీయే తీసుకెళ్తారా షూటింగ్కి మీ మమ్మీ వస్తుంటారా మమ్మీ డాడీ ఇద్దరు వస్తారా వాళ్ళు ఉన్నాక నువ్వు బాగా యాక్ట్ చేసేస్తావు నీకేం భయం అనిపించదు ఎందుకు అంటే డాడీ ట్రైన్ చేశారా ఏం చెప్పేవారు నీకు డాడీ ఎట్లాంటి టిప్స్ ఇస్తారు యాక్టింగ్ అంటే ఎలా చేయాలో చేసి చూపిస్తారు ఎలా చేయాలో అలా చూసి చేసేస్తావు అంతే నీకు అవార్డ్స్ వచ్చినాయా వచ్చాయి అప్పుడే ఏం అవార్డ్స్ వచ్చినాయి బెస్ట్ చైల్డ్ ఆర్టిస్ట్ నువ్వు చైల్డ్ ఆర్టిస్ట్ ఏంటి మేము చైల్డ్ మీ ఇంట్లో నీ బ్యాగ్ లో బుక్స్ కన్నా మీ ఇంట్లో నీ అవార్డులు ఎక్కువ ఉంటాయేమోనే కదా నేర్చుకొని చూసి నీకు బెస్ట్ అవార్డు ఏంటి ఇప్పటివరకు నీకు నచ్చిన ఐ మీన్ అన్ని అవార్డ్స్ వచ్చినాయి కదా బింబిసారాకి అవార్డు వచ్చిందా వచ్చింది ఏది ఇష్టం నీకు అన్ని అవార్డ్స్ అది ఇష్టమా అది ఇష్టం బింబిసారే ఇష్టం లైఫ్ టర్నింగ్ పాయింట్ కాబట్టి సాంబవి క్యారెక్టర్ నీకు ఫస్ట్ కథ చెప్పారా సార్వరి నాట్ సాంబవి సార్వరి నీకు ఆ క్యారెక్టరైజేషన్ అంతా చెప్పారు నువ్వు విన్నావా మీ డాడీ విన్నారా ఎవరు నువ్వా మీ డాడీయా డాడీ విని నాకు ఎక్స్ప్లెయిన్ చేస్తారు సో వెంటనే మీకు నచ్చేసి ఓకే గ్రీన్ సిగ్నల్ ఇచ్చేస్తా సినిమా అట్లా చెప్పలేదా నన్ను ఆడుకుంటుంది జనరల్గా నేను ఆడుకుందాం అనుకున్నాను సరే ఎట్లా ఒప్పుకున్నావు నువ్వు బాగుంది ఒప్పుకున్నాను సో హీరో నువ్వే అందులో తెలుసా హీరోయిన్ కాదు హీరోయే నువ్వు అబ్బాయి కాకపోయినా హీరోయే కథని ఎవరిని లేపుతారో వాళ్ళే సో మొత్తం సినిమా నీ మీదే ఉంటుంది తెలుసా సో నీ చుట్టే తిరుగుద్ది నీ కోసమే బింబిసారా అంత ఫైట్ చేసింది అవునా అప్పుడు నువ్వే హీరో సో అఫ్ కోర్స్ హీరోయిన్ కూడా నువ్వేనేమో సో సూపర్ నాకు చాలా నచ్చింది నేను సినిమా చూడగానే అనుకున్నా ఇందాక కాదు ఆల్రెడీ నేను మీ మమ్మీని ఇంటర్వ్యూ చేశాను తెలుసా మీ మమ్మీ అంటే మీ ఓన్ మమ్మీ కాదు మీ ఫస్ట్ సీరియల్ ఏది కళ్యాణ వైభోగం ఫస్ట్ సీరియల్ పున్నాగా ఓకే పున్నాగా కూడా చేసావా నువ్వు ఓకే నాకన్నా సీనియర్ నువ్వు ఫస్ట్ పున్నాక తర్వాత కళ్యాణ వైభోగమా కాదు ప్రేమ కూడా చేస్తావు తర్వాత శాంభవి తర్వాత కళ్యాణ వైభోగం ఐదోదా సో అదే కళ్యాణ వైభోగంలో మేఘనా ఉంటుంది కదా మీ మమ్మీ క్యారెక్టర్ చేసిందా సో ఆవిడతో మాట్లాడేటప్పుడు నీ గురించి చెప్తుంది నా పక్క నా కూతురిగా చేసింది ఇప్పుడు ఆల్మోస్ట్ ఇంకో 2-3 yearsలో నువ్వు హీరోయిన్ అయిపోతావు తెలుసా నాకు తెలుసు ముందే ఏం అడగమంటారు సార్ ఇంక అన్నీ ఇప్పుడు తెలిసినప్పుడు సరే అయితే నువ్వు స్కూల్కి వెళ్తావు కదా స్కూల్ ఇది మేనేజ్ చేస్తావు కదా మరి ఎలా కుదురుతుంది నీకు ఎక్స్ట్రా క్లాసెస్ అంటే క్లాస్ టీచర్స్ మళ్ళీ ఎక్స్ట్రా చెప్తారు ఇప్పుడు నీకు మార్నింగ్ స్కూల్ ఏ టైంకి మార్నింగ్ 8:30 ఈవినింగ్ ఎప్పటి వరకు 4 వరకు 8 to 4 సో ఆ టైంలో నువ్వు షూటింగ్లో ఉన్నావు అనుకో ఒక 1 week 2 schedules అసలు కంటిన్యూస్ అనుకో ఆ సిలబస్ అంతా నీకు ఎప్పుడు కవర్ చేస్తారు ఎక్స్ట్రా క్లాస్ అంటే ఈవినింగ్ నీ స్కూల్ అయ్యాక షూట్ అయ్యాక ఉంటుందా అంటే హోంవర్క్స్ అవన్నీ వాట్సాప్లో పెడతారు
వాట్సాప్లో పెడితే ఎవరు చదివినిపిస్తారు నీకు అన్నీ? నేనే ఇట్లా బుక్స్ ఉంటాయి కదా చేతితో రాసుకుంటా. బుక్స్ ఉంటే చేతి రాసుకుంటే ఎవరు ఎక్స్ప్లెయిన్ చేస్తారు? ఇప్పుడు నీకు తెలిసిపోద్ది అలాగ. మా క్లాస్ టీచర్ ఆల్రెడీ కాల్ కాల్ చేసి చేసి చెప్పేస్తారు. చెప్పేస్తారు. టెక్నాలజీ. సో నీకు అసలు బ్యాలెన్స్ చేయడానికి ప్రాబ్లం ఏమి ఉండట్లేదు అసలు ఈ ఏజ్లో. ఎలా అంటే షూటింగ్ బ్రేక్ టైంలో కూడా చేసేస్తుంటావా హోంవర్క్? చేసేస్తావా? చేస్తా. మీ డాడీ పక్కనే ఉండి చేపిస్తారా? కొద్దిసేపు ఫోన్, కొద్దిసేపు అది. ఫోన్లో ఏం చేస్తా? గేమ్స్ ఆడుకుంటా. వీడియో గేమ్సా లేకపోతే బీటీఎస్ చదువుతుంటా? BTS. అప్పుడే బీటీఎస్ ఎందుకు నీకు అంతా? సాంగ్స్ బాగుంటాయి. ఒక్క సాంగ్ పాడు, బీటీఎస్ కొరియన్ సాంగ్. స్మూత్ లైక్ బటర్ లైక్ క్రీమియా నాన్న. నాకు కొరియాలో ఒక వర్డ్ కూడా రాదు, సారంగ్యో. అది కూడా ఇప్పుడు అమ్మాయిని చూసి నువ్వు బీటీఎస్ సాంగ్స్ పాడేస్తున్నావు. అర్థం వద్దు నీకు? మీనింగ్ తెలుసా? తెలీదు. అయినా పాడేస్తావు. బాగుంది కాబట్టి పాడేస్తా. బాగుంటే పాడేస్తావు. సరే నీకు